ఖమ్మం నుంచి వచ్చారు సార్. ఒకసారి మాట్లాడతారు, వినండి. మీ పేరు చెప్పండి సార్. సార్ అందరికీ నమస్కారం. నా పేరు పి రామకృష్ణ. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను 1 month బ్యాక్ ఆల్ ఆఫ్ సడన్ సిక్ అయినా. అంతకుముందు నాకు బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు. ఆల్ ఆఫ్ సడన్ హై టెంపరేచర్ ఫీవర్ వస్తే నేను ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు ఒక 5-6 రోజులు ట్రీట్మెంట్ చేసి తర్వాత మీకు అది ఫీవర్ అది తగ్గిపోయిన తర్వాత మీకు క్రియాటిన్ ఎక్కువ ఉన్నది, మీకు డయాలసిస్ చేయాలని. యాక్చువల్గా నేను స్టన్ అయిపోయినాను, డయాలసిస్లోకి నెట్టాను. యాక్చువల్గా క్రియాటిన్ ఇప్పుడు 7.5 ఉన్నది. అయితే నేను ఒక ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళు డయాలసిస్ అని చెప్పారు. తర్వాత నేను కిమ్స్కి వెళ్ళాను, ఆ డాక్టర్స్ కూడా డయాలసిస్, దేర్ ఈజ్ నో అదర్ గో, యూ హ్యావ్ టు గో ఫర్ డయాలసిస్ అంటే హౌ మెనీ డేస్ ఐ హ్యావ్ టు గో సార్ అని అంటే దట్ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ. మీ బాడీ సహకరిస్తే ఓకే ఆపుతాము, సహకరించకపోతే కనుక కంటిన్యూస్గా యూ గో ఫర్ డయాలసిస్ అన్నారు. నాకు యాక్చువల్గా నేను చాలా భయపడుతున్నాను, ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, వైనింగ్ కానీ అసలు ఏమీ లేవు. అయితే నేను మాకు ఒక ఆయన యోగా గురువు, మా పాప వాళ్ళు, మా అన్నయ్య గారి పాప వాళ్ళు ఇక్కడ తెలుసుకున్న అక్కడ మన బీరంగూడలో ఉంటారు. వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ విజయనగరం. వాళ్ళకి ఒక ఆయన యోగా గురువు ఉన్నాడు. ఆ యోగా గురువుకి చెప్పారంట ఇలాగా. చెప్తే ఆయన కూడా ఇక్కడికి అవుట్ పేషెంట్గా వచ్చి వెళ్ళిపోతున్నారంట. ఇంకా ఆయన్ని అనవసరం డయాలసిస్కి ఎందుకు వెళ్ళారు అని మా మీద అరిచి అక్కడి నుంచి మీరు ఇక్కడికి వెళ్ళండి అని చెప్పని పంపించారు. నేను 3 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది. నాకు ఎటువంటి కాళ్ళ వాపులు కానీ, లేకపోతే ఆకలి పుట్టకపోవడం కానీ, ఇంకా మన కడుపులో మంట కానీ, మామూలుగా ఇతరత్ర ఏం కంప్లైంట్స్ ఏమీ లేవు. షుగర్ బీపీ కూడా నాకు మొన్ననే రీసెంట్గా వాళ్ళు నోటీస్ చేశారు, వాటర్లో ఉన్నది మీకు అని అన్నారు. అది కూడా కంట్రోల్లోనే ఉన్నది. నేను ఇప్పుడు ఆప్టిమిస్టిక్ వ్యూతో ఇది తగ్గుతుంది, నేను మామూలు నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని నమ్మకంతో ఇవన్నీ డాక్టర్ గారితో ఇంతకుముందు 15 రోజుల క్రితం ఒకసారి మాట్లాడిన తర్వాత చూసిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. తగ్గుతుందని మరి డాక్టర్ గారి ట్రీట్మెంట్ భగవంతుడి దయతో నేను ఆశావాదంతో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.